అదే కదలడం స్వాగతం స్వాగతం చూసింది మిత్రులు గౌరవనీయులు మా తాతారాణి గారికి సాదరంగా స్వాగత సమాంజలు తెలియజేసుకుంటూ మా యొక్క కళాకారుల తరపున మా యొక్క అట్లపాలెం గ్రామ పెద్దల తరపున సింహాను సాంఘిక నాటకానికి చక్కటి సహాయ సహకారం అందిస్తూ ఒక రైటర్ గా ఈరోజు మా గ్రామాల్లో చక్కటి కథను చేసినటువంటి తాతారాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈరోజు Bye.
భక్తులు కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఎవరు ఎవరైతే నీకెందుకు? నిన్ను చూసుకోవడమే నా పని. మిస్టర్, అవును మిస్. అజంత శిల్ప సుందర్యం అంతా రంగరించుకున్న నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ గొప్ప రసకుడు. మిస్టర్, నీ పిచ్చి కడుపుతో విసిగించుకోవడం ముందు ఇక్కడ నుండి వెళ్ళు. వెళ్ళడానికి కాదే వచ్చింది. అయితే మరి ఎందుకు వచ్చావు? నేను నా కోగుల్లో బంధించడానికి. అందరి రెండు అమ్మాయిలు కాదు నేను. నీలాంటి నిఖర్చని సంతోషమే ఈ రాకేష్ జిల్లాలో చూస్తున్నాను మేడం. నీలాంటి రోడ్ సైడ్ రోమియోలకి నీకు చాలా మంది చూస్తాను కానీ ముందు ఇక్కడ నుంచి బయటలేదు. అలాగే నన్ను కూడా చూడు, ఓ పని అయిపోతుందిగా. నీ పని పట్టడానికి పోలీసులు వస్తారు. ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్తున్నాను. అవును కదా, అప్పుడు వెళ్తానంటే ఎలా? వచ్చిన పని అవ్వాలిగా. మర్యాదగా నా మాట విని నా కోగిల్లో చేరిపో. ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఇలా గొడవ చేస్తున్నావు. అయినా నీలాంటి వాళ్ళకి టైం దగ్గర పడి ఇలా విర్రవీగుతారు. నేను నీ ప్రేమ కోసం చెప్పించే ప్రేమ పూజ అయ్యాడు. ఈ రాకేశ్వరితో రైతని నాతో వచ్చే ప్రకటన కలిసి ఏదో ఎర్రగా నాచుకున్నామని నీ దగ్గరకు వస్తే ఎలా అంటావు? ఏమంటారా? చంప చెల్లమంటుందంటాను. నా మనసు గిల్లమంటుంది. ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? ఇంకా అది చిన్నప్పుడే వదిలేట. ఈ రాకేష్ కావాలనుకుంటే కైలు కన్న పిల్లైనా పెదాపురం పాపైనా చిల్లకలూరు పడిచినకైనా చిటికేస్తే వచ్చి నా కౌగిల్లో బాధపోతుంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నలుగురిని పిలిచి ఇక్కడే గొడవ చేస్తాను. సిక్క అది చిన్నప్పుడే వదిలేశాను రాదా మేడం. ఈ రాకేష్ కావాలంటే కైకిలేరు కన్నెపిల్లైనా పెటాపురం పాపైనా చిలకలూరు చిలకైనా చిటికేస్తే వచ్చి నా కౌగిల్లో మాడిపోవాల్సిందే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా నలుగురిని పిలిచి గొడవ చేస్తాం. ఎంత దూరం వచ్చాక వదిలేదే లేదు. రగిలిపోతున్నా సరేనండి, నీ కౌగిల్లో ఆనందపరుచుకుంటా. దివాలు చూపులలో నిసాలిపోయానే, దివాలు చూపులలో దేశం వెళ్ళిపోయాను. భలే కుర్రదన్న హుషారైన జన, దివాలు చూపులలో దేశం వెళ్ళిపోయాను. దివాలు చూపులలో దేశం వెళ్ళిపోయాను.
ఇలాంటి రౌడీల చేతుల్లో చచ్చిపోయి ఆకు రౌడీ కదరా ఈ రాజసభ ఆల్రెడీ అన్నకి వార్నింగ్ ఇచ్చి వచ్చా వెళ్ళి అడుగు. మాతో పెట్టుకుంటే మా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు. రాజా మా సంగతి తెలియక తెగ రెచ్చిపోతున్నావు. ఇప్పుడు టైం లేదు కాబట్టి వదిలేసి వెళ్తున్నా. నేను రావడం కొంచెం లేట్ అయింది. అసలు మీరు టైంకి ఎప్పుడు వచ్చారని రాగా చెప్పిన టైంకి వస్తే థ్రిల్ ఉండదు. లేట్గా వస్తే ఇలా నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఇలా నాకు ఒక ఇళ్ళకి వస్తావు. అందుకే లేట్గా వచ్చారా?
దేవుళ్ళ భావిస్తున్నారు. అవును కదా, నాకు ఇప్పుడే తెలిసింది. ఈ రోజు ఆ పేపర్ నిండా సింహ గురించి రాశారు. సింహ పేరు చెప్తే అధికారులు లంచం తీసుకోవడానికి కూడా భయపడుతున్నారంట. నిజమా? అది సరే, ఈ మన్మధరాజు కోసం ఈ యువరాన్ని ఎదురు చూసి చూసి అలసిపోయి ఉంటుంది. అవునా? నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో ఆయన వచ్చి మూడంతా పాడు చేశాడు. రాజా, ఈ రాజా ఉండగా నీ మీద ఏగా కూడా వాడకూడదు. ఆ నమ్మకంతోనే ఇంకా జీవిస్తున్నాను రాజా. రాదా, ఎదురు చూస్తూ ఉండదు కదా, ఇచ్చేది ఏమైనా ఉందా? అబ్బో, నా దగ్గర ఏముంది రాజా గారు మీకు ఇవ్వడానికి? ఈ దగ్గర మొగల పూల సమస్యలతో రగిలిపోతున్న మన యవ్వన సౌందర్యాన్ని ఇలా మీరు అలా అలా వెళ్తుందాం. ఏమంటావు? ఏమంటాను? అంతా మీ ఇష్టం అంటాను. రాదా, గుణమేలా ఉపయోగిస్తున్న నిన్ను ముద్ద మందలో ముద్దాడి తొడుగు బొమ్మల ఉన్న నిన్ను హ్యాపీ కంపెనీలో పంపిస్తా.
పన్ను కాదని నేను నీతో మాట్లాడవసరం. మర్యాదగా నువ్వు ఆక్రమించుకున్న ఈ పేదల స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో. లేదా నువ్వేం చేస్తావు? ఏం చేసుకో చేసుకో. ఈ పేదవాళ్ళు కన్నర చేస్తే మీ కంపెనీ భూస్థాపితం అవుతుంది. ఈ మహాభారతాన్ని నిర్వహణ చేస్తున్న నిన్ను అందరూ చేసి ఈ దేశానికి పట్టిన చీరను వదిలిస్తా. నా పరిచయం తీర్చుకుంటా. అంటే ఈ తాతగారికి నాకు మనకి ఎలాడదీస్తా మరొకడు తిరుగుకుంటా నా పారు తెలియజేస్తా. నాయుడు భర్త మీద బిడ్డల భవిష్యత్తుని అంధకార బంధనంలో చేస్తున్న నిన్ను నిలువుని నడిగే ఈ పరిసరం పౌరంతో తెలియజేస్తా. ఈ పావుని పాములా బంధించి నా పండుగను మారుతావు రాత్రి పూర్తి చేస్తా. నా పవరు తెలియజేస్తా. సమాజ స్థాపన కోసం ఎందరో వీలు పుట్టిన ఈ గడ్డలో మీలాంటి దుర్మార్గులు పుట్టి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. నాయుడు చివరి చారిగా హెచ్చరించి వెళ్తున్నా. నా ప్రజల జోలికి వస్తే ఈ అమరావతి ఒడ్డున వేలాడదీస్తా. వస్తా. చూస్తాను రా.
ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును రాదా, ఎంతో మంది విద్యార్థుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఈ దేవాలయం వదిలేయాలంటే మనసంతా బాధగా ఉంది. రాజా, మనం చదువుకున్న చదువుకి న్యాయం చేయాలి. మన తల్లిదండ్రుల కర్తవ్యాన్ని నిలబెట్టాలి. రాదా, ఈ కాలేజీలో సరదాగా తిరుగుతూ నాటు పాటలతో అందరినీ ఆకట్టుకునేవాడిని ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నా. అవును పవన్, 3 సంవత్సరాలు ముచ్చటగా గడిచిపోయాయి. అది సరే రాజా, నేను ఒక మాట అడిగితే ఏమీ అనుకోవుగా? ఏంటో అడుగు పవన్. రాదా, మీరు ఎవరినైనా ప్రేమించారా? మీరెవరైనా ప్రేమించారా అని అడుగుతున్నావు. మీరెవరైనా ప్రేమించారా? అవును రాదా. ఏమిటి, నిజమా? రాదా, నేను ఒక అమరంగి బొమ్మని ప్రేమించాను. ఎవరు ఆ దేవత? సరే, మీరు ప్రేమించారు సరే, ఆ ప్రేమ సంగతి ఆ అమ్మాయితో చెప్పారా? లేదు రాదా, చెప్పాలని ఎదురు చూస్తున్నా. మీరు ఇలానే ఎదురు చూస్తూ ఉండండి, ఆ టైం అయిపోతుంది. ప్రేమ అంటే ఏంటో తెలియదు నాకు. మొదటి చూపులోనే నన్ను ప్రేమించాలని తెలుసు రాదా, నా ప్రేమ దేవత. అయితే వెంటనే నీ ప్రేమ గురించి చెప్పాయి. చెప్పాలని ఎదురు చూస్తున్నా. ఇప్పుడే నా దేవతతో నా ప్రేమ గురించి చెప్పి నా గుండెలో ఉన్న భారాన్ని దించుకుంటా. కాలం మారిపోయింది పవన్. ఫేస్బుక్, ట్విట్టర్ ఉన్న ఈ కాలంలో నువ్వు ఇంకా వెనకబడిపోయావు. ప్రేమ అనే పదానికి అర్థం తెలియజెప్పిన నా స్వప్న సుందర ప్రేమని నేను పొందగలనని అనుమానం ఉంది రాదా. మీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి కావాలనుకుంటుంది చెప్పండి. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను రాదా. ఇంతకీ ఎవరా స్వప్న సుందరి? ఎవరంటే ఏమని చెప్పను రాదా, నా మనసు దోసుకున్న మల్లె మొగ్గ అని చెప్పిన, నా కళ మహారాణి చెప్పిన. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది. ఈసారి నేను మీరు కలిసేటప్పటికి శుభవార్త చెప్పాలి. నేను వెళ్ళొస్తాను మరి. రాదా, నేను ప్రేమించిన మరొకరినో కాదు, నిన్నే. నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు కేళ్ళు
ఎత్తని అత్తగదంటే నా కార్మికులకు న్యాయం చేకూర్చుతాను. రాజా నీలా హీరోలో పోషించిన వాళ్ళందరూ నా దగ్గర అస్థి పంజరాలైపోయారా అది తెలుసుకో. రేయ్ నాగరాజు, పాపం పండిన రోజు నీ అంతం సమీపించినది. అంతవరకు నీలాంటి విశ్రాంతులు పొసలు కొడుతూనే ఉంటారు. నీకు టైం దగ్గర పడితే కాలకర్మాలో కలిసిపోతావు. రాజా ఈ నాగరాజు తక్కువ అంచనా వేసినావు. ఈ నాగరాజు అందరిలాంటి వాడు కాదు. రేయ్ నాగరాజు, నీ అరాచకాలతో ఎందరో ప్రాణాలు పోగొట్టే కార్మికులు వెచ్చటి రక్తపు తడి బట్టి నుండి పుట్టిన వాడేరా ఈ రాజా. ఎప్పుడు వెళ్తున్నా మరలా వచ్చే నీ అందు చూస్తా బస్తా. ఓరా, ఓ. ఏ నిసా? నిసా? ఏ నిసా? రావే. Chico,
నా కథముస ధైర్యం నా రాజాకి నా యువరాజు మాత్రమే ఉంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తారు రాణిగా? నువ్వు నన్ను తాకడంతోనే నా శరీరం అంతా పులకరించిపోతుంది రాజా. రాధా ఎంత సమయం నువ్వు వచ్చి? నేను వచ్చి చాలా సేపు అవుతుంది. అయినా నువ్వెప్పుడు ఇంకలే చెప్పడానికి రావుగా. రాధా నేను చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఇప్పటికీ ఈ యువరాజు దర్శనం కలిగింది. రాజా మాటలతో నన్ను కవించాలని చూడదు. రాధా నేను తొందరగా మొత్తం ఉంటున్నాను, కానీ మధ్యలో నా ప్రేమదేవత కనిపించింది. ఆమెతో మాట్లాడి వచ్చేసరికి ఈ టైం అయింది. ఓహో, ఎవరు మీ ప్రేమ దేవత? ముందుగా ఓ కోరకొండల బొమ్మలాయి నా ప్రేమదేవత ముందు ఎవరూ పనికిరారు. అయితే అక్కడికి వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చారంట మరి? ఆ బ్రహ్మ స్వయంగా నా ప్రేమ కోసం నా ప్రేమదేవతను సృష్టించినట్టు ప్రత్యేకంగా నా కోసం సృష్టించాలని అనిపిస్తుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళండి, నేను వెళ్తున్నాను. ఆగురాదా కోపం వచ్చిందా నా ప్రేమదేవత గురించి కవిత్వం చెప్పేసరికి? ఆ, రాదా నా ప్రేమదేవత ఎవరో కాదు, ఇదే ఆగానే సోమర్. అబ్బా భయపెట్టావుగా రాజా. అయినా నువ్వు ఎప్పుడు ఇంటి నాతో ఆటలాడుతూ ఉంటావు. ఇలా ముందు పాట పాడుకుందాం.
మన గడ్డనామని గాడి బలి చేసిన తింటావు. నువ్వు అలాంటి గాలి నిలబట్టే ఇలా ఉన్నావురా ఎవరా ఏదో ఎలాగంటున్నావు. సరే కానీ సాగ చిక్కుని రమ్మన్నారు. సాగా చిట్టుకోటి పని అయిపోయిందని చెప్పి నువ్వు వెళ్తావనరా. అంతా ఏంటి మరి ఒకటి ఉంది. నాకు నీలా కాదురా బాబు, ఒకటే రమ్మని గోళ జనం. అందుకే నేను కుక్కలను బయలుదేరి ఈ మధ్య. ఈ మధ్య కాదు కానీ మొన్న ఏం పని అవ్వలేదాయి. సరే కానీ మనం కొంత వరకు గట్టిగా అమ్మన్నా వెళ్తాయి. గట్టిగా ఇంకా ఆడేం గడ్డిపోతారు. కోచి కోచి గడ్డ అంతా అడుగులోని మీద మేపినారా గేరకే. కొండలు గడ్డి కోసం చూసి అలసిపోతున్నారంట. వాళ్ళకి నేను సాయం చేయడం కాదురా, వాళ్ళేం నీ సాయం చేసేస్తారు. ఒరే నీకే సరే కానీ అమ్మాయిల కోసం తిరిగి తిరిగిపోతుందిరా. ఒరే అమరాంజీ బొమ్మల కోసం నేను తాగలేడు, నా కాళ్ళు కాయలు కాదుగా తిరిగావురా. ఎదవా వడ్డాగా చిలకలు ఉంటారని పులిగా సాగడు చెప్పాడు. ఒరే చీకే అంతే అనంతో కానీ ఉన్నదాని దగ్గరికి వెళ్ళదు, లేని దాని దగ్గరికి ఎందుకురా. సరే కానీ పెద్దాపురం పాప ఉంటారని మనం ఊరు చూడ మా గ్రసించి చెప్పాడు. ఒరే పీకే ఒరే చీకే ఎన్నాళ్ళ నుంచి నీకు నిద్ర పట్టిందిరా. బీచ్ లో బట్టలు తీసుకుంటారని మన కొంత మామూలు కూడా చెప్పాడురా. అందుకేరా మన కావిగడి గారు జరిగి నేను మొన్న వెళ్ళాను, నేను కట్టుకుంటే కయ్యి రాలవే పోరా. సరే కానీ ఏ విశేషాలు? ఇంకేముంది రాత్రి నిద్ర రాగా కొడతాను నేను బండి ఉంటే చూడమన్నాయి. నీకు ఏ కళ వచ్చింది ఇంతకీ? ఏ కాలం వచ్చిందిరా, ఈ జనం తిరగొచ్చి పడిపోతే మోపు చేసి దానికి పడాలిపోయింది. మన పులిగా మూచి సౌకర్య బెల్లం మన పెట్టించుకొని వస్తారు కదా పరిగెత్తుకుంటూ నా కోసం. నాకైతే నగరాజు నవరాత్రులు సంగాతులు బెల్లం పొలగాలేదురమ్మ ఒకటే రమ్మని పోగా. అది అల్లేచి కాదురా. మనకి మనకి ఖాళీ లేదాయి. సరే కానీ ఒకసారి చిన్న పనులు వస్తావేటి? చిన్న పని పెద్ద పని అయితే రాదు కానీ డైరెక్ట్ పని అయితే చెప్పలు వచ్చారు. పని ముందుగానే ఉంటాయి కానీ ఆ పని ముందుగా ఉంటాయి కానీ ఒకసారి మన గడ్డలంతా రమ్మని వస్తాయి. ఆ రమ్మండు ఈ రమ్మని కాదు, నిన్నేమంత రమ్మన్నా చూడరా. రే మర్చిపోయినాడు రోజు మనం ఊరిలో కర్నూలు బీచ్లోని రమ్మయ్యాడు. సరైన అమ్మాయిని సెట్ చేసి పోదా ఒకసారి. దానిలోనే రమ్మన్నాడు బాబు నిన్ను. అవును రే కదా అనిపించిందే మనిషి. ఆడు వాళ్ళ పెద్ద గారికి రావద్దని చెప్పి మన ఇద్దరికి ముగ్గురు అమ్మాయిని సెట్ చేశాడు రా. ఆ ముగ్గురు ఉంటే రెండు నువ్వు ఒకటి ఆడికి ఇచ్చే ట్రైనింగ్ తీసి చెప్తాడు. గుంటూరు నుంచి వచ్చింది బుడ్డే రోలుగొట్ట సెంటర్ లో కూర్చోండి. అమ్మే మండలపాల కుర్రాళ్ళందరూ కూడా కొంచెం హుషారుగా ఉన్నారు. ఒక్కసారి చూపించమ్మే. అన్నమన్నావా కన్నమన్నావా అన్నమన్నావా కన్నమన్నావా కన్నెరమ్మాని కన్నెరమ్మాని పిల్ల కాటుకొచ్చావా కన్నెరమ్మాని పిల్ల కాటుకొచ్చావా అల్ల పోల పోల అమ్మని సొంతమాడా అమ్మని సొంతమాడా అమ్మని సొంతమాడా డబ్బులు జాతి జాతేస్తా అమ్మని సొంతమాడా డబ్బులు జాతి జాతేస్తా అల్ల పోల పోల అల్ల పోల పోల
నచ్చి పట్టించి బ్రహ్మను తీసుకొచ్చే ఆ తర్వాత పాకలో వచ్చి బొమ్మన్నాడు. Come on.
దారి తప్పొచ్చినట్టున్నావు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి సారాసారి నీ దగ్గరికే వచ్చా. ఎక్కడ నీ లవర్ రాజగారు రమ్మని బయటికి నన్ను జైలుకు పంపించి నీతో హ్యాపీగా సంసారం చేస్తున్నాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అయినా నాతో మీకేం పని? పనంతా నీతోనే పడుచు బంగారమా. నా పేరు రాధా పేరు చాలా బాగుంది. ముందు ఆ రాజా గారిని అడ్డు తొలగిద్దామని వచ్చా, కానీ ఇక్కడ నీ అమ్మం చూస్తుంటే నన్ను బందీని చేసింది. నీకు 7 రాత్రులు 7 పగళ్ళు అనుభవించాలని కోరికగా ఉంది. మర్యాద ఎక్కడి
మళ్ళీ నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని కదలంగంలో ఎవరికి ఎవరు సొంతం ఇంతవదకి మమతే మనిషికి బంధికానా భయపడి ఎందుకు పారిపోయినా తెలియని పాఠం వెంటబడి తీసుకోమంటుంది తెలియని పాఠం వెంటబడి తీసుకోమంటుంది నీ భుజం ఆపుకోమంటుంది ఈ జీవన కథంగాలలో ఆ దేవుని కథంగంలో ఎవరికి ఎవరు సొంతం ఎంతవదకి తాళి కట్టిన మగలేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్టెను కాచకమానము ఆ కన్నీళ్లకు చితి మంటలాగము మిస్టర్ నేనెవరో తెలుసా? నీ గురించి తెలుసుకునే అవసరం నాకు లేదు. మర్యాదగా నాకు లొంగిపో. నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఏ పోలీస్కి లేదు. నాకుందా బచ్చ త్వరలోనే మీ అన్నను కూడా అరెస్ట్ చేస్తానని చెప్పు. అప్పుడు తెలుస్తుంది ఈ చరణ ఏంటో. మొన్న టైగర్ పేరు చెప్తే నీపై అధికారులు వచ్చి నన్ను విడిపించుకొని పోతారు. కాదే మీ అన్న జైలు నుంచి పారిపోయాడు. వాడిని త్వరలోనే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పు. చరణ్ నీకెంత కావాలో చెప్పు, అంతేకాని బడికెళ్ళి పిల్లాడలో మారం చేయకు. మాతో చేతులు కలుపు. నీ చేతిలో అవినీతి అధికారులు అడదాడు బట్టే నీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఇంకా సాగు. చరణ్ నీకెంత కావాలో చెప్పు. నీలాంటి గోండాల గురించి నీలాంటి రౌడీల భర్తం పట్టడానికి కథల రంగులో కాలిపెట్టిన ఈ చరణ్కి తెలిసిందల్లా ఒకటే, నీలాంటి నేరస్తుల్ని అరెస్ట్ చేయడమే. మాతో పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. నీతో చేతులు కలిపి నా డ్యూటీకి నేను అన్యాయం చేయలేను. నీలాంటి వారిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ టైగర్ గాడికి బుద్ధి వస్తుంది. ఇంతకు నన్ను ఏం చేయమంటావు? లొంగిపో. ఈ కోరిక నేను దానికి అందనడం. అలాగే పద. ఒరే సీకే, ఏంద్రా నీకే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కిచ్చేస్తారా బండి. ఎక్కడ ఉంటాడు చెప్పరు. కొంచెం ఖాళీగా ఉన్నాడు రే. నువ్వు ఖాళీగా ఉంటే ఏ కొత్తకి వెళ్ళి దూకుసావా? ఎదవా ఏ కొట్లోకి వెళ్ళమంటే ఏ కొట్లో కూడా ఖాళీగా ఉండట్లేదురా. ఒరే సీకే, నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే బొరకి ఎక్కలేదురా.
ఏంట్రో అది ఏమంటే ఏం చెప్తారు వచ్చిన దానికి మోపు చేయాలంటే రాని దానికి మోపు చేస్తాం ఏడు వచ్చింది ఏంట్రో రాదు ఏడు ఎవరు వచ్చింది గొంట వెళ్ళింది ఆంటీరా ఎప్పుడు చూసినారా ఒరే చీకే మన కొలగాని సాయి లాగా దుక్కు దొంగలే కానీ కావాల్సిన దుక్కు ఉందిరా ఒరే ఎదవా ఆ దుక్కులోకి నన్ను కూడా తీసుకెళ్ళరా ఇప్పుడు నీవుంటది ఒరే నేను తీసుకెళ్ళాలంటే 24 గంటలు ఆగలేపాలో పాగలేరు కానీ గలవ చెడు దగ్గర తప్ప ఇంకెక్కడ ఉంటావురా ఏం చేస్తాను నీలాగా రోజు కమ్మ తిరుగుతున్నా అనుకున్నావు ఎట్టి ఒరే ఆవిడ కొడతాను కూడా వచ్చాను ఏదో ఈ రోజు ఎక్కడికి ఇంకా మర్చిపోను నేను గడ్డికి రమ్మన్నాడు అని ఛార్జింగ్ పెట్టుకొని పింగ్ ఇచ్చాను కానీ ఛార్జ్ అవ్వలేదురా అది నీకు పెట్టడం సాధు కాక అది నీకు కుదరలేదా ఎదవా కాదని పెట్టడం వచ్చా లేకపోతే పెట్టించాలా అయితే నేను పెట్టించమంతా తీసుకెళ్ళి నీకు తిరగలేదు కదా ఆడుతూ పెడతాను ఏడు ఎంత పెద్ద సౌడింగు అరే చీకే నేను మోపు చేయను కానీ నీకు ఏదైనా మోపు చేయడానికి పనులు వెళ్తావురా ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాను కదా తను ఇప్పుడు నువ్వు రాజగోడ్ సైడ్ లో పనికెళ్ళట్టు అలగాడికి ఒకసారి గంటకు ఒకసారి వెళ్తావు వెళ్తే నెక్కచ్చి ఇంకో గంటలో పని చేయాలరా సెపరేట్ తెల్లారి కూడా చేయమంది చేస్తాడు నీలాగే ఇంతే గాడి పోతే పోడాలంట ఎలాగంటావు లేకపోతే ఏడుదిరా పని ఉందంటే చేస్తారని చెప్పాలి లేకపోతే నా వల్ల కాదని చెప్పాలి కానీ నేను అన్నీ వాళ్ళు పోటీ చేస్తానంటే జనమే పోతారా నేను చెప్పాను కదా కోటాబి నారింగా చేతగారు ఒక మనిషిని పిలిస్తే ఒక మనిషి గారు ఎత్తించుకోవడం అది నువ్వు అన్నీ చేసేస్తాడంట అన్నీ చేతులు ఉన్నాయట్రా చాలా గడ్డికెళ్ళమంటే గీతలు ఇప్పుడు దొంగసారిగా ఉప్పుకి వెళ్ళిపోతావు ఇంకేం చెప్పమంటావు నీకు ఆ గట్టిగా అయ్యేప్పుడు ఎంత పని జరిగితే నీకేం చేసిన సీనియర్ అడుగు ఆ పండు అంత సీనియరా నువ్వు నీకంటే సీనియరా ఆ, కొడతాడుకొని కానీ పోరాజుని కానీ నమ్మర్ కళ్యాణ్ కానీ అది సోడా చెప్తారు ఎలా పోతారు మరి నా గురించి గొప్ప కనమని కానీ మరి కోరముక్కప్పన కానీ సానమ్మని కానీ అలాంటి కూడా చెప్తారు నువ్వు కోసిన గడ్డి గురించి ఏదో చెప్తున్నా అంతా ఇప్పుడు నువ్వు గడ్డి గురించి అడుగుతున్నావా గడ్డిగా పోయినేమో అదే పోయినేమో కదా ఇంకెందుకు మరి ఇంకేంటి మరి చూద్దాం నీకెంత ఉందో నాకెంత ఉందో నీకెంత ఉందో నాకెంత ఉందో మరెత్తం చెప్పడం కాదు వచ్చి ఆటమే చూసి అప్పుడు చెప్పాలా సరే కనిద్దాం ఒకసారి ఒకసారి 2 సార్లు అంటే నేనే వచ్చేది వెనకాల ఉంది వచ్చిన తర్వాత తోచే అయితే అప్పుడు పాప ఇప్పుడే రమ్మన్నాను పక్కన నుంచి తీసుకొచ్చా ఒరే ఏదో ఎంత పెద్దవి ఉన్నాయి ఒరే ఇంకా తెలీదా అవునే మనం కంసాసంగుంది ఓ బాబోయ్ వాళ్ళు తిరుగుతున్నాయి అంతే ఎంత పెద్దవి ఉన్నాయి ఒరే అలాగంతే బాబు కూడా తీసుకొచ్చి ఇచ్చా పెద్ద పొంది తీసుకొచ్చా మరి సాయం కూడా మనకు పిల్లలు వడ్డాలో సరే చిలక వచ్చిందని తీసుకొచ్చి బాబా పులివాచారు అన్నారు తమ్ముడు నీకు భయం లేదు అనకా పిల్లలకి వచ్చింది స్వర్గాలు వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్ నుంచి ఒకటే పెద్దప్పటి నుంచి ఒకటే వడ్డం నుంచి ఒకటి సరే కొత్తగా ముగ్గురాన్ని కలిపి ఒకటి ఆంటీ రెండు అవన్నీ ఎందుకురా మరి ఇంకేమన్నా చూసుకుందాం ఏంటి ఒక్కసారి కాదు వెనకాల పెద్దలు ఏంటి అయ్యి అయ్యా దిండు దిండు జింగిరా నేను తిమ్మలనుకున్నాయి నువ్వు అనుకుంటా ఏదనుకుంటా మెత్తగుంటాయి దిండ్లు పోయి మేత సోఫా చెట్ల ఎడవ అలాగని చెప్పరా నాకేం తెలుస్తుంది నీకు అలా చెప్పినా దెంగే ఇలా చెప్పినా దెంగే సరే కానీ నేను పోలేరు కొన్నా చూడరా బాబు కాదు మొయ్యగలవ ఎత్తే ఎత్తైతే మోజేస్తా లేదా ఇప్పుడే మంచి ఛార్జింగ్ పెట్టాను మన గురుగారు దగ్గరికి వెళ్ళి సారీ పద్మావతి దగ్గరికి వెళ్ళి వైరస్ తెచ్చి ఫుల్లీ ఎనర్జీ ఉంది చూడు మన బొమ్మలూరు కలబోగున్నాగా ఆ నిండు కూడా మోతలకు వెళ్తే మాయ మోపు
మర్యాదగా నువ్వు చేస్తావా ఏంటి రోయ్, ఇలా వేస్ట్ చేస్తావు మరి అలాగే పిల్లలెట్టిన అడ్డిపోయేవాడు బిస్కెట్ అట్టిన అడ్డిపోయేవాడు ఏరా మా అంటే ఈ మనవరాల కాయనివ్వడు మరి ఆయన మంగళవారం అంటాడు, నేను బుధవారం కానిచ్చేస్తున్నాడు, ఇంకేముంది? ఏముందా చాలా ఉంది కానీ మొదలెసిన మా మైసమ్మను ఒక్కసారి లాగితే అయిపోయింది 9 సార్లు. మాయదారి మైసమ్మ మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ 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 గబరబెట్టే గబరబెట్టి బెంకు తగే మైసమ్మ గబరబెట్టే సాధు జైతికే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ మైసమ్మ నేను తండ్రి కంటాడు దాన్ని కాదు బాబు పైసలు బయట మీద రాదు బాబా దాన్ని కాదు బాబు పైసలు బయట మీద రాదు బాబా ఇప్పుడు చుట్టుదాన్ని చిన్నదాన్ని చిన్నదాన్ని చుట్టుదాన్ని చిన్నదాన్ని చిన్నదాన్ని నేను తండ్రి కంటాడు దాన్ని కాదు బాబు పైసలు బయట మీద రాదు బాబా నేను తండ్రి కంటాడు దాన్ని కాదు బాబు పైసలు బయట మీద రాదు బాబా నేను తండ్రి దండాడు దాన్ని కాదు బాబు నేను తండ్రి దండాడు దాన్ని కాదు బాబు రారా
హలో బేబీ, ప్రియుడ కోసం ఎదురు చూస్తున్నా పారిజాత పుష్పంలా మీలా మెరిసిపోతున్నావే. హలో మిస్టర్, జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఈ నాగరాజు గురించి మంచి చెప్తున్నావంటే నీతో కొంచెం మాట్లాడాల్సిందేనే. నీతో మాట్లాడే మగలు ఇక్కడ ఎవరు లేరు, బయలుదేరు. ఎవరు లేకపోతే ఇక్కడికి నువ్వెందుకు వచ్చావే? నేను సింగిల్ ఉన్నా కదా, నాకు జంటకలు. చంపా చెల్లమంటుంది. అలాగైనా సరే ఈ చుట్టూ మెత్తగా తినడం ఈ విధంగా తెచ్చాను, అంతకన్నా అర్థం ఏముంటుంది? నా పేరు రోజా. వావ్, వాట్ ఐ నేమ్, వాట్ ఐ గుడ్ నేమ్ రోజా. నా మాజీలో ముద్ద పేరు కూడా రోజానే. అందాన్ని తగ్గ గొలుసుదనం నీలా చలాకీగా ఉన్న బొద్దుగమ్మంటే నాకు చాలా ఇష్టం బేబీ. మిస్టర్, మరి ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళండి. వెళ్తా బేబీ, వెళ్తా. నేను వచ్చిన పని పోగానే నువ్వు ఉండమన్నా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. ఏమిటా పని? చెప్పేశాను మరి. ఆ పని చెప్పేది కాదు, నువ్వు సహకరిస్తే నా పని నేను చేసుకుంటూ పోతా. ఏమన్నా నలుగురిని పిలిచి గొడవ చేస్తాను. ఈ నాగరాజున హెచ్చరించి నిలబడే భాగ్యం ఈ పిచ్చి జనానికి ఎవరికి లేదు రోజా, ఎవరికి లేదు. అయినా కొత్తగా ఉన్న లేడీస్ ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. ఎలా మాట్లాడే నేర్పితే నేర్చుకుంటా బేబీ. అయినా నీ వంక చూస్తానని తెలుస్తుందిలే. మిస్ రోజా, ఇప్పటి వరకు చూసిన అందాలన్నీ ఒక ఎత్తు, నీ అందం నన్ను బందీని చేస్తుంది. మాట్లాడుతున్నావు, పళ్ళు రావుతాయి. నిన్ను చూసిన దగ్గర నుండి నాకు ప్రేమ పిచ్చి పట్టింది రోజా. ఈ నాగరాజు కంటపడ్డ ఎంత ఆడదైనా ఈ నాగపాము కావాల్సిందేవే. ఆడదంటే అవల కాదు, సభలని తెలుసుకో. ఆటలతో ఖాళీ అభిలాషం. నా నిన్ను అనుభవించి నా మగసిరి ఎంతో తెలియజేస్తా. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు కదా నీ ప్రతాపం. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో కనబడు. ఎవరా నువ్వు? మత్తులో నా ఊరంతా చేరపోరా. నీ పాలిట మృత్యు ఉండా. నీలాంటి వాళ్ళని మృత్యు మందులోకి పంపిన నాగరాజుని నేను. ఇలాంటి నాగపావల్ని నలిపి నాగలోకం నుంచి పాతాళలోకంలోకి పంపించే మెగా పవర్ స్టార్ నేను. మర్యాదగా నాటప్పుడు అడ్డొచ్చిన నిన్ను అడ్డంగా నరికి నా స్టామినా ఏంటో తెలియజేస్తా. మరోసారి చరణ్ పేరు వింటే భయపడేలా చేస్తా. ఈ నాగరాజుతో జరగడం ప్రాణ
మీలో అందరూ నా దగ్గర జీరో చేసిన చారిత్రనాది. నీలో పొగరెక్కిన వాళ్ళని తల పొగరించే రింగ్ మాస్టర్ రా నేను. అంతటి మనగాడు ఒక్కడి గురించి తెలుసుకోవాలన్న మాట ఈ చరణ్ హిస్టరీలో లేదురా. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం వస్తా, ఎంతో సెటిల్ చేస్తా, వస్తా.
నువ్వు వస్తావని నీ కోసం ఎదురు చూస్తున్నా. నేను నీకోసమే వచ్చి వెయిట్ చేస్తున్నాను. రోజా నువ్వేంటి నా కోసం రావడం ఏంటి? చరణ్, మీరు ఎవరైనా ప్రేమించారా? అవును రోజా, నేను ఒక అందాల రాశిని ప్రేమిస్తున్నా. అవునా? ఎవరా అందాల రాసి? నా మనసులో నిలిచిన ప్రేమ దేవత ఎవరో కాదు. ఎవరు చరణ్? నువ్వే రోజా, నాకు నువ్వే కావాలి. నువ్వేమంటావా అని ఆలోచిస్తున్నా. చరణ్, నా మనసులో కూడా అదే ఉంది. నిన్ను చూసినట్లోనే నాలో ప్రేమ మొదలైంది. నువ్వు నచ్చావు. నా ప్రేమ నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నీలాంటి మంచి వ్యక్తిని ఏమై కావాలంటుంది చెప్పు. నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపించే ఈ ప్రేమ పూజారిని ఇంత త్వరగా నా రోజా ఒకే అంటుందని నేను అస్సలు ఊహించలేదు. చరణ్, నీలాంటి మంచి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం. నీలాంటి అందమైన అమ్మాయి నాకు లభించడం నా అదృష్టం. చరణ్, ఈ సిటీలో రౌడీ లాగడాలు బాగా ఎక్కువైపోతున్నాయి. అవి ఎప్పుడు ఉండేవేగా. ఐ లవ్ యూ చరణ్. ఐ లవ్ యూ రోజా. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. చూస్తే జామకాయలే కొరకపోతే మిరపకాయలే రెండు చెళ్ళ కైక రెచ్చినది కా